హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న ఎలిమెంట్స్ నేను డిస్కస్ చేస్తాను ఈ ప్యాచ్ వర్క్లో. ఓకే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం కోన్ ప్రెజరింగ్ టెక్నిక్స్ నుంచి. కోన్ ప్రెజరింగ్ టెక్నిక్స్ చూసారు కదా, నేను ఎలా ప్రెజర్ చేస్తున్నానో కోన్ అనేది అలానే మూవ్ అవుతుంది. నేను అవుట్లైన్ డాటెడ్ డ్రా చేయాలి అనుకున్నాను, నేను ఎలా కోన్ని ప్రెజర్ చేస్తున్నానో కాబట్టి అది అలాగే మూవ్ అవుతుంది. నేను చిన్న చిన్న హంప్స్ని ఫిల్ చేయాలి అనుకున్నాను, కోన్ అనేది నేను అలాగే ప్రెజర్ చేశాను. బికాజ్ ఆఫ్ ఇట్స్ ఏ ఆల్రెడీ మేక్డ్ బై మీ, ఐ మీన్స్ ఇట్స్ మేకింగ్ డన్ బై అవర్ ఓన్ సెల్ఫ్. ఈ కోన్ అనేది మనకు కావాల్సిన టెక్నిక్గా అంటే బ్రైడల్ కోన్గా డిజైన్ చేసాం కాబట్టి. ప్రెజరింగ్ టెక్నిక్స్తో ఇప్పుడు మనం డాటెడ్ లైన్స్ ఎలా డ్రా చేసాం, థిన్ లైన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఒక టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బోల్డ్ పెటల్స్ ఫిల్లింగ్ అనమాట. ఫ్లవర్స్లో బోల్డ్ పెటల్స్ని మనం ఫిల్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ మన అవుట్లైన్స్ అనమాట. ఫస్ట్ మనం డ్రా చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నేను బోల్డ్ లీవ్ డ్రా చేస్తాను. ఓకే, బోల్డ్ లీవ్ డ్రా చేసిన తర్వాత దాని లోపల లీవ్స్ని ఎలా ఫిల్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను వెయిన్స్ని డ్రా చేస్తాను దీంట్లోనే. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక బోల్డ్ లీవ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఒక అవుట్లైన్ ఆఫ్ ఫ్లవర్, అంటే ఫ్లవర్కి కావాల్సిన ఒక లీఫ్ని నేను డ్రా చేస్తున్నాను. ఈ లీఫ్ వచ్చేసరికి బోల్డ్ లీవ్. ఇది అరబిక్ డిజైన్స్లో ఎక్కువగా యూజ్ అవుద్ది. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ వేలో యూజ్ చేసే మెహందీస్లో అక్కడక్కడ మనం బోల్డ్ డిజైన్ని చూపించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి షేప్స్ వచ్చినాయి చూడండి. ఓకే, కర్వ్ షేప్స్ డ్రా చేశాను. అది ఎలా కర్వ్ స్టార్ట్ చేశాను నేను, 2 డబల్ లైన్తో. ఓకే, దెన్ ఆఫ్టర్ నేను ఏం చేశాను అంటే దాని మిడిల్లో ఫిల్లింగ్ చేశాను. సింపుల్ ఫిల్లింగ్ విత్ స్టాండింగ్ లైన్స్. ఓకే, వర్టికల్ లైన్స్తో డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక వెయిన్ని డ్రా చేశాను. సింపుల్ వెయిన్ అనమాట, ఇది హెవీ డిజైన్ ఏం కాదు. ఓకే, ఒక సింపుల్ వెయిన్ని డ్రా చేసి దాని అవుట్ సైడ్న లీవ్స్ని డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి డాట్స్ వచ్చినాయి. ఓకే, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాట్స్ని చూసాం. స్మాల్ నుంచి బిగ్ నుంచి స్మాల్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ డిజైన్. అంటే మీ డిజైన్ని అట్రాక్టివ్గా చేంజ్ చేయడానికి, ఒక డిజైన్లో ఫిల్లింగ్ చేయడానికి మనం డాట్స్ని యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఎన్ని నేర్చుకున్నారు చూసారు కదా ఎలిమెంట్స్లో. ఫ్లవర్, డాటెడ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ బోల్డ్ లీవ్స్, స్మాల్ లీవ్స్, ట్రెడిషనల్ లీవ్స్, డాట్స్, వర్టికల్ లైన్స్, కర్వ్స్, డబల్ లైన్స్, షేడింగ్ లైన్స్, వెయిన్స్, లీవ్స్. ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు దాకా నేను యూస్ చేసిన ఎలిమెంట్స్ అప్ టు 10 క్లాసెస్ అయినాయి. ఓకే, ఇది 10th క్లాస్లో నేను మొత్తం చెక్ చేస్తున్నాను అనమాట. ఎన్ని ఎలిమెంట్స్తో కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక ప్యాచ్ని అయితే డ్రా చేయగలిగాము. ఓకే, స్పైరల్స్, చిన్న చిన్న రోజెస్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, లీవ్స్ని బోల్డ్ చేస్తున్నాను. ఫిల్లింగ్ ఎలా చేస్తున్నాను చూసారు కదా. మనం నార్మల్గా చేసే ఫిల్లింగ్ వేరు, బాగా నేర్చుకుని ఇలా ఫిల్లింగ్ చేసే విధానం వేరు. చూడండి, పండిన తర్వాత చేతి మీద గోరింటాకు అనేది కలర్లో కనిపిస్తుంది. ఇట్స్ ఏ స్టెయిన్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్. ఇట్ డిపెండ్స్ ఆన్ కలర్ ఆఫ్ దట్ పౌడర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ స్టెయిన్, what we have to do, we have to do some extra addings on that మెహందీ పౌడర్. ఓకే, సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని యూస్ చేస్తాము. టీ ట్రీ ఆయిల్ని యూస్ చేస్తాము, ఎక్లిప్టర్ ఆయిల్ని యూస్ చేస్తాము, ఇంకా చాలా డిఫరెంట్ బ్రైడల్ ఆయిల్స్ని యూస్ చేస్తాము. ఓకేనా,
క్లో ఆయిల్ని యూస్ చేస్తాము. ఇట్ డిపెండ్స్ ఆన్ స్టెయిన్ అనమాట. ఇంకా అట్మాస్ఫియర్ కండిషన్స్ అంటారా, ఇట్స్ డిపెండ్స్. అది సమ్మర్ అనవచ్చు, వింటర్ అని అనవచ్చు. కొంతమంది బాడీ లెవెల్ ఆఫ్ హీట్ని బట్టి కూడా మెహందీ అనేది పండుతుందన్నమాట. ఇప్పుడు హీట్ బాడీ అనుకోండి, ఇట్స్ పాసిబుల్ టు బి గుడ్ స్టెయిన్. ఓకే, స్టెయిన్ అనేది ఎంతవరకు అనేది మనం చెప్పలేం కాబట్టి చూడండి. ఇప్పుడు వచ్చింది బాక్స్ అనమాట. నేను ఒక బాక్స్ డ్రా చేశాను డబల్ లైన్తో. ఆ బాక్స్లో నేను సింపుల్ ఫిల్లింగ్ అనేది చేశాను. సింపుల్ ఫిల్లింగ్లో హమ్స్, అవుట్లైన్లో హమ్స్ డ్రా చేశాను. ఓకే, ఆ హమ్స్ ఎలా ఉన్నాయి, థిన్గా ఉన్నాయి, బాగా థిన్గా ఉన్నాయి అన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఈ పార్ట్ ఎలిమెంట్లో ఏమేమి నేర్చుకున్నారు, స్లాంటింగ్ లైన్స్, షేప్స్లోకి వచ్చేసరికి స్క్వేర్ షేప్స్, అవుట్లైన్ వచ్చేసరికి హంప్స్. ఆ హంప్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా థిన్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ డిజైన్ని ఫిల్ చేయడానికి మిడిల్లో థిక్ లైను, థిన్ లైన్ని ఫామ్ చేశాను. ఓకే, ఇవన్నీ నేను ఇంత లాంగ్ వీడియో చేయాల్సిన అవసరం లేదు. నేను దీని షార్ట్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేస్తాను. సో నాకు వేరేగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనే అవసరం లేదనమాట. కాకపోతే క్లియర్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎంత ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నేర్చుకోవాలి, బేసిక్గా ఎలిమెంట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు నేర్చుకోవాలి. ఎలిమెంట్స్ రాకపోతే మన మైండ్లో ఏ డిజైన్ తర్వాత ఏ డిజైన్ అనేది మనకి గ్రిప్ రాదనమాట. ఎప్పుడైతే ఎలిమెంట్స్ వస్తాయో, మనకి ఎలిమెంట్స్ బాగా వేయడం వస్తుందో, అప్పుడు మాత్రమే మనం డిజైన్ని ఎక్స్పాండ్ చేయగలం. అది ప్యాచ్ వర్క్ అవనండి, అరబిక్ అవ్వండి, ఇండియన్ అవనండి, అది బ్రైడల్ ఫెస్టివల్ సీజన్ డిజైన్ అవ్వండి, ఏదైనా సరే ఫస్ట్ వీ హ్యావ్ టు నో హౌ టు డ్రా ద ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, వాటర్ డ్రాప్స్, కరువుగా వాటర్ డ్రాప్స్, అవి లీవ్స్ లాగా. ఓకే, వాటర్ డ్రాప్స్ని మళ్ళీ థిన్ ఎక్స్పాండెడ్ లైన్స్తో జాయిన్ చేశాను. ఓకే, ఈ ఫిల్లింగ్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తున్నాయి, షేప్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు. ఇప్పుడు నేను ఒక లాంగ్ లీఫ్ని డ్రా చేశాను. ఆ లాంగ్ లీవ్ని డ్రా చేసి నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని మిడిల్ పార్ట్లో ఫిల్ చేయకుండా అవుట్లైన్స్ని డార్క్ చేస్తున్నాను అనమాట, అంటే బోల్డ్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ దానిపైన నేను ఏం చేస్తున్నానంటే 2 ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నాను. వాటిని నేను బోల్డ్ చేయలేదు, థిక్ చేయలేదు, అవుట్లైన్స్ని జస్ట్ నార్మల్ ఫ్లవర్స్ని డ్రా చేస్తున్నాను. ఓకే, అంటే మీకు ఇప్పుడు వచ్చింది ఏమేమి క్యాలిక్యులేషన్స్ వచ్చాయి చూడండి. బోల్డ్ లీవ్స్ని, పెటల్స్ని డ్రా చేయడం వచ్చింది, నార్మల్ ఫ్లవర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయింది, అండ్ నెక్స్ట్ పెటల్లో డిజైన్ పెటల్ అనేది ఎలా అంటే, పెటల్స్ అంటే లీవ్స్లో ఉండే ఆ లీవ్ స్ట్రక్చర్ని నేను ఎలా బోల్డ్గా ఫిల్ చేస్తున్నాను, కొన్ని డాటెడ్గా ఎలా ఫిల్ చేస్తున్నాను, ఇదంతా దీనిలో వస్తుందన్నమాట. ఇవన్నీ ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము షార్ట్ వీడియోస్తో నేర్చుకుందాము అనుకున్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో లాంగ్ లెంత్ ఆఫ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ అవుతాయి. ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేస్ ఆఫ్ క్లాస్ టైమింగ్స్, ఓకే, విచ్ క్లాస్ ఆర్ గోయింగ్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ క్లాసెస్. అంటే చూడండి, లాంగ్వేజ్ డిపెండ్స్ అనమాట. తెలుగు వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, హిందీ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మాకు లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు కూడా నార్మల్గానే మాట్లాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ మాత్రం ఫాలో అవ్వండి, యూట్యూబ్ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ దీంట్లోనే అప్లోడ్ అవుతాయి. ఇది ఫైనల్ లుక్ ఆఫ్ ప్యాచ్.
ఇప్పుడు దాకా నేర్చుకున్న ఎలిమెంట్స్ ద్వారా మనం నేర్చుకున్న డిజైన్ అన్నమాట. ఎలిమెంట్స్ అనేవి నేర్చుకోవాలి, డిజైన్ కావాలి అనుకుంటే ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, వీడియోస్ చూడండి, నేర్చుకోండి. క్లాసెస్ కావాలంటే ఎంక్వైరీ